Hi viewers, welcome to Inspire India Academy. April 21st అనగా ఈ సోమవారం నుంచి April 21st అంటే రేపు అనగా ఈ సోమవారం నుంచి కొత్త బ్యాచ్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్లో రాబోయేటువంటి కొలువుల జాతరలో జూనియర్ లైన్మెన్కు సంబంధించి, సబ్ ఇంజనీర్కి సంబంధించి, ఏఈకి సంబంధించి, జేపీఓ సంబంధించి, దాంతోపాటుగా జేఏఓకి సంబంధించిన పోస్టులు పడే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ పోస్టులు దాదాపుగా కరెంట్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అత్యధిక సంఖ్యలో పోస్టులు రాబోతున్నటువంటి ఈ తరుణంలో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరికీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సాదర స్వాగతం పలుకుతుంది. ఎప్పుడైతే గమనించండి, మీరు చాలా సందర్భాలలో ఓడిపోయి ఉంటారు. చాలా సందర్భాలలో ఫలితాల కోసం వేచి చూసి నోటిఫికేషన్ కోసం వేచి చూసి మీరు ఉండుంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటండి అంటే, మీరు ఇన్ని రోజులు పడ్డటువంటి కష్టము మీకు ఒక ఫలితం ద్వారా రావాలంటే ఈ కొలువుల జాతరలో మీరు ఉద్యోగంని ఖచ్చితంగా సాధించాలి. అలా సాధించాలంటే మీరు చేయవలసిందల్లా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. ఎక్కడైతే మీరు కోల్పోయారో, ఎక్కడైతే మీరు ఉద్యోగం రాదని అవమానం పొందారో ఆ పరిస్థితుల్లో నుంచి మీరు బయటకు రావాలంటే తిరిగి రీస్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేయడం ద్వారా 100% ఎఫర్ట్తోని మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి అందరికీ కూడా మళ్ళొక్కసారి చెప్తున్నాను, మరలా చెప్పడానికి గల కారణం ఏంటండి అంటే, జీవితంలో గెలిచిన వాడినే ఎక్కువగా గుర్తుంచుకుంటారు, ఓడిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుంచుకోరు. కాబట్టి ప్రతి యాస్పిరెంట్ కూడా ఇది గమనించండి. లైఫ్లో మనకంటూ ఒక రోజు అనేది వేచి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తిరిగి మీరు రీస్టార్ట్ చేయండి. ఎవరెవరైతే ప్రిపరేషన్ని నిలుపుదల చేశారో, స్టాప్ చేసి పక్కన పెట్టారో, మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారో, మీకు ఈ కొలువుల జాతరలో చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీ పాజిటివ్, తిరిగి రీస్టార్ట్ చేయండి, ఖచ్చితంగా జయం మనదే. దీనిలో ఈ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది April 21st నుంచి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ మరియు హనుమకొండలో 2 చోట్ల ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. 63093983063కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి వివరాలు అనేవి మీకు తెలపడం జరుగుతుంది. విష్ యూ ఏ గుడ్ లక్. ఆన్లైన్ క్లాసెస్ యొక్క ప్రత్యేకమైన ఆఫర్ని కూడా అందించడం జరిగింది. ఈ ఆఫర్ కేవలం 1499 రూపీస్కే మీకు ఈ ఆఫర్ అనేది ప్రత్యేకంగా మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు దానిలో ఆఫర్ వివరాలు అనేవి తెలుస్తాయి. నెక్స్ట్ దీంతో పాటుగా దీనిలో మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఏ ల్యాంప్ ఆఫ్ 80 వాట్స్ అంటే ఇవి గతంలో ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్లండి. ఎన్ని వాట్లండి ఇక్కడ అంటే 80 వాట్స్ అంటున్నాడు. 80 వాట్స్ ఆఫ్ పవర్ ఎఫిషియన్సీ, 80 వాట్స్ ఆఫ్ పవర్ ఎఫిషియన్సీలో ఎంత చూపిస్తుంది? అది 80% మాత్రమే చూపిస్తుంది. దాని విలువ ఏంటండి అంటే వాట్ బై సిపిగా చూపిస్తుంది. నెక్స్ట్ ఆ ల్యాంప్లో సస్పెండెడ్ ద ల్యూమినేషన్ ఎట్ ఏ పాయింట్ ఇట్ ఏ వర్క్ ప్లేన్ అంటే అక్కడ పని జరిగేటువంటి సమతల ప్రాంతంపై డైరెక్ట్లీ బిలో ద ల్యాంప్ ఈస్ 25 ల్యూమెన్ పర్ మీటర్ స్క్వేర్గా మనకు కనిపిస్తుంది. డిటర్మైన్ ద హైట్ ఆఫ్ ది ల్యాంప్, ఆ ల్యాంప్ యొక్క హైట్ ఎంతగా మనం తీసుకోవడం జరిగింది. ఒకసారి చూడండి. అంటే ఒక 80 వాట్ల పవర్ ఉన్నటువంటి బల్బుని మనం పైన అమర్చాం. అలా అమర్చినప్పుడు అది ఆ గదిలో ప్రసరణ చెందేటప్పుడు 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు లోపట 25 ల్యూమెన్స్ కాంతి అనేది ప్రసరిస్తుంది. ఈ 20 ల్యూమెన్స్ కాంతి అనేది ఇందులో ప్రసరించినప్పుడు ఈ ప్రసరించినటువంటి ఈ కాంతి యొక్క తీవ్రత లోపట మనం చూస్తే ఆ ల్యాంప్ ఎగ్జిట్ చేసేది ఎంతండి? 80% వాట్ బై సిపిగా మనం చూపడం జరిగింది. అంటే ఇక్కడ మనం రాయవలసింది ఎఫిషియన్సీ, ల్యాంప్ ఎఫిషియన్సీ
ఈక్వల్స్ టు వాట్ బై సిపి వాల్యూ అని చూస్తున్నాం. ల్యాంప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అండి? 80%. 80% అంటే 0.8గా రాయండి, మీకు కనిపిస్తుంది. 0.8 ఇంటూ దానికి ఎన్ని వాట్స్ ఉన్నాయండి? 80 వాట్స్. అంటే 80 వాట్స్గా మనం చూసినప్పుడు బై సిపిగా చూస్తే దాని క్యాండిల్ పవర్ వాల్యూ మనం రాసేటప్పుడు చూస్తే ఇక్కడ మనం 8 కాబట్టి 8/10, 0.8ని 8/10గా మనం రాసుకున్నప్పుడు 80 వాట్స్ బై సిపి అని మనం ప్రపోజ్ చేస్తే ఇలా రాస్తే 800/80 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, 8 1 800 అంటే మనకి ఎంత వచ్చింది? సిపి ఇక్కడ 100 వచ్చింది. ఎంత వచ్చిందండి? 100. ఈ 100 వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫిషియన్సీ ఈక్వల్స్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ బై డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. ఎప్పుడైనా దూరం యొక్క వర్గానికి ఇది కులుం నియమంలో వస్తుంది, మరియు దీనితో పాటుగా ఇక్కడ సిపి క్యాండిల్ లెక్కల్లో కూడా రావడం జరుగుతుంటుంది. ఈక్వల్స్ I/d² రాసినప్పుడు మనకి ఇక్కడ d² కదా మనకు కావాల్సింది. d² ఈజ్ ఈక్వల్ I/E రాసినప్పుడు ల్యాంప్ యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రత మనకి ఎంత ఉందండి? 100. దానికి సంబంధించినటువంటి ఎఫిషియన్సీ వర్క్ ప్లేన్లో ఎంత చూపిస్తుంది? 25 చూపిస్తుంది. 25 1 25 4 అంటే ఎంత ఉంది ఇక్కడ అండి? 4 అంటే ఇక్కడ d² ఈక్వల్స్ టు 4. వాట్ అబౌట్ d ఈక్వల్స్ ఎంత అవుతుందంటే 2 మీటర్లు అనేది అవుతుంది. ఎన్ని మీటర్లు అవుతుందండి? 2 మీటర్లు అనేది వస్తుందంటే ల్యాంప్ అనేది మనం ఫిట్ చేసినప్పుడు ఎంత మీటర్లో ఉంది? ఈ యొక్క వర్క్ ప్లేన్కి, ఈ రూమ్ యొక్క హైట్కి సుమారుగా 2 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇలా మనము ఇటువంటి ప్రాబ్లమ్స్ 2019 అండ్ 2022కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్లో 2018 ఎన్పిటిసిఎల్ ఎగ్జామ్ పేపర్లో కూడా రాయడం జరిగింది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా చేసుకుంటే సరిపోతుంది. దెన్ నెక్స్ట్, ఇది కూడా మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి ప్రశ్నే. ఈఎంఎఫ్ ఇట్ ఈస్ 2 వోల్ట్స్. ఒక ఈఎంఎఫ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎన్ని వోల్టులు ఉందండి అంటే 2 వోల్టులుగా ఉంది. ఇందులో ఎన్ని సెల్స్ ఉన్నాయి? 5 సెల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా సమాంతరంగా ఉంది. సమాంతరంగా అంటే మనకు కావాల్సింది ఒకటే, V ఈజ్ కాన్స్టెంట్. V ఈజ్ అంటే ఏంటి? ఇక్కడ సమాంతర అనుసంధానంలో అట్ ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ పరిస్థితిలో మనం చూసినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుందంటే డైరెక్ట్గా మనం రాయవలసిన విషయం ఏమీ లేదు, కాన్స్టెంట్ కాబట్టి వోల్టేజ్ కూడా ఎంత ఉందండి? 2 వోల్ట్స్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అనదర్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సుమారుగా ఇక్కడ చూడండి, ఇటువంటి క్వశ్చన్ చూస్తే ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీనికి ఎందుకే తీసుకొచ్చాను? 400/230 వోల్ట్స్ 400/230 వోల్టులు. ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 50 హెడ్జెస్ 50 హెడ్జులు. ఎన్ని హెడ్జులు అండి? 50 హెడ్జులు ఉంది. అలా ఉన్నటువంటి ఆ సప్లైని ఎంతకు అనుసంధానం చేశారు? 25 హెడ్జెస్కి అనుసంధానం చేస్తే, అంటే ఇక్కడ ఏంటి? టు బి కనెక్టెడ్ టు ఏ 25 హెడ్జెస్ ఆఫ్ సప్లై, 25 హెడ్జుల సప్లైకి అనుసంధానం చేస్తే మ్యాగ్నెటైజేషన్ కరెంటులో 50 హెడ్జెస్ సరఫరా కోసం అదే స్థాయిలో ఉంచడానికి 25 హెడ్జెస్ వద్ద ఎంత సరఫరా వోల్టేజ్ ఉండాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే ద వోల్టేజ్ V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F. అంటే వోల్టేజ్ ఎప్పుడైనా సరే దాని యొక్క ఫ్రీక్వెన్సీకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ పాయింట్ని మనం గ్రహించాలి. దీనిలో మనం చూసినప్పుడు 50 హెడ్జెస్ వద్ద ఉన్నటువంటి వోల్టేజు మనకి ఎంత కనిపిస్తుంది? స్టెప్ డౌన్లో 230 వోల్ట్స్ మనకు కనిపిస్తుంది. వాట్ అబౌట్ 25 హెడ్జెస్? 25 హెడ్జెస్ అంటే ఇందులో సగం తగ్గింది కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 115 వోల్టులు వస్తుంది. 115 వోల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ కూడా ఇది. చూడండి ఒకసారి. ద నెక్స్ట్ 4-పోల్ ఇండక్షన్ మోటార్ 1500 RPM సింక్రోనస్ స్పీడ్ని కలిగి ఉంది. వాట్ అబౌట్
సరఫరా ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అన్నాడు. దానికి ఏమి లేదు, ఇక్కడ మనం 2 పోల్ సిస్టమ్ ఉందనుకోండి, స్పీడ్ ఎంత ఉంటుంది, 3000 RPM ఉంటుంది. టోటల్గా మనకి ఎంత రావాలి, 6000 RPM వస్తే దాని ఫ్రీక్వెన్సీ 50 Hz అవుతుంది. రెండో విషయం, 4 పోల్ సిస్టమ్ ఉందనుకోండి, 1500 RPM స్పీడ్ కనుక ఉంటే అది 6000 RPM లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది, మళ్ళీ 50 Hz వస్తుంటుంది. నెక్స్ట్ ఒకవేళ 6 పోల్ ఉందనుకోండి, 1000 RPM యొక్క స్పీడ్ కనుక ఉంటే అదెంత ఉంది, 6000 RPM వచ్చినప్పుడు ఇది 50 Hz. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్గా మనకు కొన్ని ప్రిన్సిపల్స్ వస్తాయి. NR = NS × 1 - S అనేది రోటర్ ఫ్రీక్వెన్సీ, రోటర్ యొక్క స్పీడ్ని కనుక్కోమన్నప్పుడు కావచ్చు, ఫ్రీక్వెన్సీ రోటర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి స్టేటర్ ఫ్రీక్వెన్సీ అంటే స్టేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇచ్చి స్లిప్ని ఫైండ్ అవుట్ చేయమనడం, ఇటువంటి లెక్కలు మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం జాగ్రత్తగా మనం చేయాలంటే ఇటువంటి వాల్యూస్ని మనకు వచ్చినప్పుడు అక్కడ మనకు టైం సేఫ్ అవుతుంది. ప్రతిదానికి మనం ప్రిన్సిపల్ వేయాల్సిన అక్కర్లేదు. F = N × P/120 ప్రిన్సిపల్. N అంటే ఎంత స్పీడు, 1500 RPM. నెక్స్ట్ పోల్స్ సంఖ్య ఎంత, 4. ఎంత ఉందండి ఇక్కడ, 120. 4 1 4 30 31 30 50 1500. అంటే ఇక్కడ నీకు ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుంది, 50 Hz ఫ్రీక్వెన్సీ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ని మనం టైం సేవ్ చేయాలంటే ఖచ్చితంగా ఇటువంటి టక గుర్తుపెట్టుకోవాలి. 6 పోల్లు ఉన్నాయి, 1000 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 12 పోల్లు ఉన్నాయి, 500 ఉంటుంది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నప్పుడు టైం సేఫ్. 3 ఫేస్ లోపల మనకు సప్లై ఎంత ఉందండి, ఇక్కడ 3 ఫేస్ సప్లై 440 volts. ఫ్రీక్వెన్సీ ఎంత ఉందండి, ఇక్కడ 50 Hz ఫ్రీక్వెన్సీ ఉంది. దాని యొక్క స్లిప్ విషయానికి వచ్చినప్పుడు ఎంత స్లిప్ అండి, ఇది 4% స్లిప్ అనేది మనకు కనిపిస్తుంది. 4% స్లిప్ కలిగినప్పుడు రోటర్ యొక్క EMF ఎంత, రోటర్ యొక్క EMF ఆఫ్ ఫ్రీక్వెన్సీ, రోటర్ యొక్క EMF వద్ద ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఇక్కడ ఈ సూత్రం FR = S × Fs. అంటే రోటర్ ఫ్రీక్వెన్సీ = స్లిప్ × స్టేటర్ ఫ్రీక్వెన్సీ. స్టేటర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనకు స్లిప్ ఎంత ఉందండి, ఇక్కడ 4%. 4% అంటే ఇక్కడ రాసుకోండి, 4/100% కాబట్టి ఇంటూ స్టేటర్ ఫ్రీక్వెన్సీ ఎంత మనం కనుక్కోవాలి. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ 50 Hz గుర్తుపెట్టుకోండి, 50 Hz సప్లై వచ్చింది. అంటే మనం కనుక్కోవాల్సిన అవసరం మనకు లేదు. ఇక్కడ డైరెక్ట్గా పోల్ సంఖ్య ఇచ్చి మనకు అలా స్పీడ్ ఇచ్చినప్పుడు కనుక్కోవాలి. డైరెక్ట్గా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 50 Hz 50 ఇచ్చాడు. 51 52 2 క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుందండి, 2 Hz అనేటువంటి వాల్యూ వస్తుంది. ఇది మనకి సరి అయినటువంటి సమాధానం. ఇది గుర్తుపెట్టుకోండి. 3 ఫేజ్ 440 voltsకు సంబంధించి 50 Hz. సూత్రం ఏంటి ఇక్కడ, FR = S × Fs. S అనేది స్లిప్కు సంబంధించింది. అది పాజిటివ్ స్లిప్పా నెగిటివ్ స్లిప్పా అనే విషయం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కరెంట్ కంట్రోలర్ డివైస్, ఇది మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ లెసన్ అండి. ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ లెసన్లో మనకి కరెంటు కంట్రోల్డ్ డివైస్ పరికరము అంటే ఇక్కడ ఏంటండి, ఇందులో కరెంట్ కంట్రోల్ డివైస్ పరికరాలు ఉంటాయి, వోల్టేజ్ కంట్రోల్ డివైస్ పరికరాలు ఉంటాయి, ఫ్రీక్వెన్సీ కంట్రోల్ డివైజెస్ ఉంటాయి, నెక్స్ట్ దాంతో పాటుగా ఫేస్ కంట్రోల్ డివైజెస్ ఉంటాయి. కరెంటు కంట్రోల్ డివైజెస్ అని అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇచ్చినటువంటి దాంట్లో కరెంటు కంట్రోల్ డివైస్ కేవలం BJT మాత్రమే అండి. BJT అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ని కరెంట్ కంట్రోల్ డివైస్ అంటాం. ఇక్కడ వోల్టేజ్ కంట్రోల్ డివైజెస్లో ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఏంటిది, ఇక్కడ FET వస్తుంది. FET మీన్స్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అవుతుంది. దాంతోపాటుగా మోసఫెట్ మెటల్ ఆక్సైడ్
సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఐజీబీటీ మీన్స్ ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ అని పిలుస్తారు. ఇవి మనం చూస్తే ఒకసారి ఏంటి, ఫెట్, మోసఫెట్, ఐజీబీటీలు, దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ కూడా ఏ కంట్రోల్ డివైజెస్లు అండి? వోల్టేజ్ కంట్రోల్ డివైజెస్గా పిలుస్తారు. వాట్ అబౌట్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అంటే ఏంటి? ఇక్కడ క్వార్జ్ ఆసిలేటర్స్ అన్నీ కూడా ఫ్రీక్వెన్సీ కంట్రోల్ డివైజెస్లు వస్తాయి. ఇక్కడ మళ్ళీ ఫేజ్ కంట్రోల్ డివైజెస్లు వస్తాయి. ఇవి జతపరచంలో ఇవ్వడానికి అత్యధిక ఆస్కారం ఉంది. ఫేజ్ కంట్రోల్ డివైజెస్ కిందికి మళ్ళీ ఏమొస్తాయి? ఎస్సిఆర్ మీన్స్ సిలికాన్ కంట్రోల్ డివైస్. దాంతోపాటుగా ట్రయాక్ మీన్స్ ట్రయోడ్ ఇన్ ఏసీ. ఇవన్నీ కూడా మన యొక్క జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్స్ లోపల మరియు ఆన్లైన్ క్లాసెస్ లోపల పూర్తిగా వివరించడం జరిగింది. మన యొక్క టెక్స్ట్ బుక్స్, ఒకటి ఫ్రీ బుక్లెట్ అండ్ మెయిన్ బుక్, ఈ 2 బుక్ల యొక్క ప్యాకేజ్ మీకు కవర్లో వస్తూ ఉంటుంది. ఈ బుక్ని మనకు పూర్తిగా మీకు వీలైన త్వరగా మీకు కావాలనుకుంటే మీరు ఏం చేయాలండి అంటే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ మొబైల్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా కొరియర్ చేసుకున్నారు అనుకోండి, ఫాస్ట్గా మీ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. పాటు ఇక్కడ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్, ఈ టెక్స్ట్ బుక్ కూడా మీకు అన్ని బుక్ స్టాల్స్ లోపల అవైలబుల్గా ఉంది. వీటి లోపల కూడా పూర్తి సమాచారం, ఎక్కడ గేట్ ఉండాలి, ఎక్కడ బేస్ ఉండాలి, ఎక్కడ కలెక్టర్ ఉండాలి, ఎక్కడ ఎమిటర్ ఉండాలి అనే విషయాలు, డబల్ గేట్ సిస్టమ్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు డీటెయిల్డ్గా ఈ పుస్తకాల్లో ఉంది. దాంతోపాటుగా ఆన్లైన్ క్లాసెస్ లోపల కూడా ఉంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ యొక్క ప్యాకేజ్ జస్ట్ మీకు ఎంత అండి అంటే 1499 రూపీస్కే మీకు ఆఫర్ ద్వారా అందిస్తున్నాం. ఇందులోపట ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, మరియు లైవ్ క్లాసెస్ని కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారనుకోండి, మీకు కూడా సీరియస్నెస్ రావాలి. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కటి స్టార్ట్ చేస్తేనే అది ముందుకెళ్తూ ఉంటుంది. ఒక అడుగు ముందుకేస్తేనే అక్కడ దారి ఏర్పడుతుంది. కానీ అడుగు ముందు వేయకుండా అక్కడ దారి లేదంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరెవరైతే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఇంతకుముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నిలుపుదల చేశారో వాళ్ళందరూ కూడా తిరిగి రీస్టార్ట్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.